నమస్కారం కేనే న్యూస్ కి స్వాగతం। పరిశుభ్రత పాటించడం వల్ల రోగాల బారి నుంచి రక్షించుకోవచ్చని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు। పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పారు। ఆ దిశగా ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి జూన్ మాసాలలో 2 పర్యాయాలు అల్బెండజోల్ మాత్రలు ఇస్తుందని పేర్కొన్నారు। 14వ జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని ముదాంగల్లిలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు తినిపించారు। సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడుపులో నట్టలు ఉన్నట్లయితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి వంటి వాటితో బాధపడతారన్నారు। పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆ దిశగా ప్రభుత్వం ప్రతి ఏటా ఫిబ్రవరి జూన్ మాసాలలో 2 పర్యాయాలు అల్బెండజోల్ మాత్రలు ఇస్తోందన్నారు। ఈ మాత్రలు వేసుకోవడం వల్ల కడుపులో పురుగులు నట్టలు నశిస్తాయని చెప్పారు। అనిమియాను నియంత్రించవచ్చని, పురుగులు నశించి పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారన్నారు। జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు 2,50,254 మంది పిల్లలు ఉన్నారని గుర్తించడం జరిగిందన్నారు। వారికి 100% మాత్రలు అందించే కార్యాచరణ రూపొందించి నేడు మాత్రలు అందిస్తున్నామని చెప్పారు। అంతకుముందు అమ్మ ఆదర్శ పాఠశాలల క్రింద చేపట్టిన టాయిలెట్ బాక్స్, మంచినీటి ట్యాంకు, కుళాయిలు, తరగతి గదులలో లైట్లు, ఫ్యాన్స్ ఏర్పాటు, కిటికీల మరమ్మతులు పనుల ప్రగతిని పరిశీలించారు। Very good. ప్రభుత్వ ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాల మేరకు ఈరోజు నేషనల్ డీవార్మింగ్ డే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది। కామారెడ్డి జిల్లాలో దాదాపు 2,50,000 స్టూడెంట్స్ 1 to 19 years ఉన్న చిల్డ్రన్కి ఈ డోజ్ ఇవ్వడం జరుగుతుంది। ఈరోజు ఎవరైనా లెఫ్ట్ అవుట్ ఉంటే మోపప్ డే కూడా ఉంది 27th జూన్కి। తెలంగాణలో వచ్చే నెల మొదటి వారం నుంచి ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ దశల వారీగా అమలు చేసే అవకాశం ఉంది। ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది। అలాగే మార్గదర్శకాలు, నిధుల సమీకరణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది। మరోవైపు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం। తెలంగాణలో ఆగస్టు 15 కల్లా రైతు రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్నారు। ఆర్థిక శాఖ అధికారులు మంత్రివర్గ సహచరులతో కలిసి ఈ అంశంపై విస్తృతంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది। ఈ కార్యక్రమంలో కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసింది। దీంతో రుణమాఫీ అమలులో కేంద్ర మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం। దీని ప్రకారం చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి, సంస్థలకు ఉన్న భూములకు ప్రస్తుత మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంట్లు ఇలా పలు రంగాలకు చెందిన వారి భూములకు రుణమాఫీ అమలు ఉండదు। ఇలా వీరందరినీ తొలగించాక ఇప్పుడు సుమారు 26 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లు అంచనా। మరోవైపు రైతు భరోసాకు సంబంధించిన విధి విధానాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం। కేవలం రైతులకు మాత్రమే రైతు భరోసా దక్కాలనేది ప్రభుత్వ ఉద్దేశమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి। కానీ గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ లేఅవుట్లు వంటి వాటికి మినహాయింపు ఇవ్వనున్నారు। ఇంకా ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక రైతుకు 5 ఎకరాలకు వరకు మాత్రమే రైతు భరోసా ఇవ్వనున్నారని తెలిసింది।
ఇందిరమ్మ ఇండ్లు కట్టకుండానే కట్టినట్టు చూపించి బిల్లులు డ్రా చేసుకున్న అక్రమార్కులను న్యాయస్థానం కటకటాలను పంపించింది. 2009లో అవినీతికి పాల్పడిన వారికి 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎల్లారెడ్డి కోర్టు తీర్పు వెలువరించింది. అలాగే 10,000 చొప్పున జరిమానా విధించిన జడ్జ్ జరిమానా చెల్లించక పక్షంలో అదనంగా 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవకతవకలకు పాల్పడిన అధికారులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కోర్టు న్యాయమూర్తి హరిత సంచలన తీర్పు ఇచ్చారు. లింగంపేట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకం తీసుకువచ్చింది. ఉమ్మడి చెట్పల్లి సంగారెడ్డి పంచాయతీ పరిధిలోని ఎక్కపల్లి తాండా, సజ్జన్పల్లి, లొంకల్పల్లి, మాలపాడి తదితర గ్రామాల్లో లబ్ధిదారులకు 90 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇండ్లు కట్టుకోకపోయినప్పటికీ గృహ నిర్మాణ శాఖ అధికారులు వారి సంతకాలను ఫోర్జరీ చేసి బిల్లులు డ్రా చేశారు. ఇందిరమ్మ గృహాల్లో అవినీతి జరిగినట్టు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన డిఈ గంగాధర్ చెట్పల్లి సంగారెడ్డి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో 62 లక్షల అవినీతి జరిగినట్లు నివేదించారు. డిఈ నివేదిక ఆధారంగా గృహ నిర్మాణ శాఖ ఈఈ చైతన్య కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గృహ నిర్మాణ శాఖ అధికారులతో పాటు గ్రామ వాలంటీర్లపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఎల్లారెడ్డి కోర్టు మేజిస్ట్రేట్ హారిక బుధవారం తీర్పు వెలువరించారు. గృహ నిర్మాణ శాఖ ఏఈలు సంపత్ కుమార్, బిలాల్తో పాటు గ్రామ వాలంటీర్లు వజ్రమ్మ, రాజమణులకు 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. బాన్సువాడ పట్టణంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఈరోజు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని, మధ్యాహ్న భోజనాన్ని, మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు చదువులో కష్టపడి మెరిట్ సాధించి ఉన్నత స్థాయిని చేరుకోవాలని విద్యార్థులను సూచించారు. ఈ కార్యక్రమంలో నార్ల రవీందర్, ఉదయ్ కుమార్, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. After completion of intermediate, there are so many ways. Anybody want to become doctor, they can become doctor. Anybody want to become engineer, they can become engineer. Anybody want to study nursing college, anybody want to study degree, BS agriculture, BS veterinary, BS computer, BA computer, become computer, BS microbiology. There are so many concepts there. But the only thing is, wherever you want to teach, that will be allotted only on merit. If you get more marks, suppose 6 marks, then I get 90 marks. He will be given seat. Not for me. So in competition, you have to work hard to get maximum marks. The education is your wealth. Wealth means your property.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పర్యటించారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే భోజనం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాతా శిశు ఆసుపత్రిలో ఎన్ఆర్ఐలు డాక్టర్ హిమబిందు, డాక్టర్ అశ్విన్ రెడ్డి విరాళంగా ఇచ్చిన సెల్ అకౌంట్ ఆక్సిజన్ జనరేటర్ను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సమాజంలో విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యమన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. ఆసుపత్రిలో ఓ పేద కుటుంబం 1600 రూపాయలు పెట్టి రక్తం బయట నుంచి తెప్పించినట్లు రోగి పోచారం తెలిపాడు. అది విన్న పోచారం 1600 రూపాయలు పేదలకు ఎన్ని రోజులు పనిచేస్తే వస్తాయి, వారు ఎక్కడి నుంచి తెస్తారని ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ ను చెప్పి వెంటనే ఆసుపత్రి ద్వారా డబ్బు రోగికి ఇప్పించి మానవత్వాన్ని చాటుకున్నారు. దేశాలలో ఉన్నప్పటికీ స్వదేశంలో తన గడ్డ మీద కొన్ని మంచి కార్యక్రమాలు చేయాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మన ఆసుపత్రికి బ్లడ్ టెస్టింగ్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి సెల్ కౌంటర్ ఒకటి, ఆక్సిజనేటర్ ఈ రెండు ఈరోజు డొనేట్ చేసిన సందర్భంలో ఇప్పుడు ఒక బాన్స్వాడ ప్రాంతానికి కాకుండా నారాయణపేట కాన్స్టిట్యున్సీ, జూకల్ కాన్స్టిట్యున్సీ, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ పక్కనటువంటి మహారాష్ట్ర నుంచి కూడా పేర్కొంటారు. డెలివరీ కోసం కానీ ట్రీట్మెంట్ కోసం కానీ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళందరిగా అమెరికాలో ఒక స్టేట్ లో నెలకి డెలివరీ అయితేనేమో ఒక బాన్స్వాడ ఆసుపత్రిలో సమాజానికి. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. కార్తీక మాసంలో కాశీలో జరిగే కోటి పార్థివ లింగార్చన కోసం మహిళలు భక్తి శ్రద్ధలతో శివలింగాలను మట్టితో తయారు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోనూ మట్టి శివలింగాలు సిద్ధం చేస్తున్నారు. స్వయంగా పుట్టమట్టిని సేకరించి ఎంతో భక్తితో శివలింగాలను తయారు చేసి కాశీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు శివయ్య భక్తులు. సాంబ సదాశివ మహాదేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మట్టి శివలింగాలు తయారు చేస్తున్నారు. ఎంతో పవిత్రంగా విగ్రహాల తయారీలో మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక్కడ తయారు చేసిన శివలింగాలను కాశీకి పంపించనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయిబాబా రామాలయంతో పాటు పేకనూరు శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయంలో నిత్యం 50 మంది మహిళలు 20,000 వరకు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 60,000 మట్టి శివలింగాలు తయారు చేశారు. భోలా శంకర్ ప్రతిమలను కామారెడ్డిలో తయారు చేయడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాశీలో జరిగే పూజల కొరకు ఇక్కడ తయారు చేసిన శివలింగాలు తీసుకెళ్లడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు. శివ ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, హర ఓం నమః శివాయ, శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. పుష్పం నమః శివాయ, పత్రం
दीपं नमः शिवाय धूपं नमः शिवाय दीपं नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय అత్యాచారం చేశారనే అనుమానంతో ఇద్దరు బాలులకు ఓ మహిళ వాతలు పెట్టింది. ఈ దారుణమైన సంఘటన కామారెడ్డి జిల్లా పల్వంచ మండలంలో చోటు చేసుకుంది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా పల్వంచ మండల కేంద్రంలో అతి దారుణం చోటు చేసుకుంది. 6 సంవత్సరాల వయసు గల ఓ బాలికను అదే గ్రామానికి చెందిన 6 సంవత్సరాల వయసు గల ఇద్దరు బాలురు అత్యాచారం చేశారని అనుమానంతో సదరు బాలిక అమ్మమ్మ లక్ష్మి ఏకంగా ఇద్దరు బాలులను ఇనుప చువ్వ కాల్చి తోళ్లపై బాతలు పెట్టింది. దీంతో ఇద్దరు బాలులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాలులను వరుణ్ తేజ్ నిఖిలేశ్వర్గా పోలీసులు గుర్తించారు. బాలుర తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘాతుకానికి పాల్పట్లుగా బాలుర తల్లిదండ్రులు పాపోయారు. ఇద్దరు బాలులపై ఘాతుకానికి పాల్పడ్డ లక్ష్మిపై వారి తల్లిదండ్రులు సమాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు మాచారెడ్డి పోలీసులు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.